సైడ్స్ టీవీ పరిశ్రమల పొగగొట్టాలకు ఆ గ్రామం బలైపోయింది. కాలుష్య కోరల్లో ప్రకృతి విధ్వంసం జరుగుతోంది. ప్రజల ప్రాణాలు పోతుంటే ఆ కార్పొరేట్ కంపెనీలు పట్టించుకున్న పాపాన పోలేదు. పరిశ్రమలకు భూములిచ్చిన పాపానికి తమ ప్రాంతం శ్మశానంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ పరవాడ ఫార్మాసిటీ కాలుష్యానికి తాడి గ్రామంలో మృత్యువు తాండవిస్తోంది. తాడి గ్రామంలోని ప్రజల ఇబ్బందులపై 4 సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరవాడలో ఫార్మా కంపెనీల కోసం దాదాపు 2400 ఎకరాల్లో ఫార్మా సిటీని 2006లో ప్రారంభించారు. దీనికి ఫార్మా డెవలపర్గా రామ్కి వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ ఫార్మా సిటీలో 90 పరిశ్రమలున్నాయి. ఈ ఫార్మా సిటీ తాడి గ్రామం ఆనుకొని ఉంది. ఈ గ్రామానికి ఫార్మా సిటీకి మధ్య కేవలం 20 అడుగుల రోడ్డు మాత్రమే ఉంటుంది. తాడి గ్రామంలో 2700 మంది నివసిస్తున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఫార్మా డెవలపర్గా వ్యవహరిస్తున్న రామ్కి సంస్థ పరిశ్రమల వ్యర్థ రసాయనాలను సక్రమైన పద్ధతిలో కలపకుండా కాలువల్లో విడిచిపెట్టడంతో భారీ ఎత్తున దుర్గంధం వెదజల్లుతోందని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాటర్ ట్యాంకులు, బోరుబావులు, భూగర్భ జలాలు కాలుష్యమవుతున్నాయని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదకర రసాయనిక వ్యర్థాలను విడిచిపెట్టిన కొండగడ్డ వద్ద అనేకసార్లు స్థానికులు ఆందోళన నిర్వహించారు. పూర్తిగా విష రసాయనిక వ్యర్థాలను విడిచిపెట్టడంతో భూగర్భ జలాలు కలుషితమై తమ ఆరోగ్యాలు నాశనమవుతున్నాయని చెబుతున్నారు. పరవాడ ఫార్మాసిటీకి సంబంధించినటువంటి రామ్కి నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలు, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలంతా కూడా ఘన వ్యర్థాలుగా మార్చడం, ఘన వ్యర్థాలంతా కూడా ఇక్కడ ప్రస్తుతం మనం చూసుకుంటే ఇక్కడ నిల్వ చేస్తున్న పరిస్థితి. దీన్నే ల్యాండ్ ఫిల్ అంటారు. దాదాపు 200 ఎకరాల్లో ఇప్పటికే ల్యాండ్ ఫిల్ అయితే పూర్తి చేయడం జరుగుతుంది. 200 ఎకరాలకు సంబంధించినటువంటి పూర్తి స్వేచ్ఛను కూడా రామ్కి యాజమాన్యం ఇక్కడ ఏర్పాటు చేసింది. అయితే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కర్మాగారాల నుంచి మాత్రమే ల్యాండ్ ఫిల్ చేస్తామంటూ చెప్పినటువంటి రామ్కి యాజమాన్యం ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఫార్మాసిటీలంతటినీ కూడా తీసుకొని వచ్చి అక్కడి నుంచి వస్తున్నటువంటి ఘన వ్యర్థాలని ఇక్కడ స్టోరేజ్ చేస్తుందంటూ గ్రామస్తులు ఆవేదన చేస్తున్నారు. ఈ ఆవేదనకు సంబంధించి 4 సైడ్స్ టీవీ స్పెషల్ ఫోకస్గా ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నంలో ఉంది. అయితే మనం చూసుకుంటే ఇక్కడ ల్యాండ్ ఫిల్ అంతా కూడా పూర్తిగా ఇప్పుడు ఒకటి అంటే 1 by 1 స్టెప్తో లేర్లు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కొన్ని రకాల మిషనరీని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రొక్లైన్ల ద్వారా వస్తున్నటువంటి ఘన వ్యర్థాలను అంతటినీ కూడా పైకి తరలించి వాటిపైన పరదాలు కూడా పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ ల్యాండ్ ఫిల్ జరిగితే భూమికి సంబంధించినటువంటి వాతావరణం ఎంత మేరకు కలుషితం అవుతుందన్నది మనకి ఇట్టే అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ ఫిల్ చేసే సమయంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అటు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఎంతో కొంత మేరకైతే భూమికి సంబంధించినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కలుషితం అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ జరిగినటువంటి కలుషితం కారణంగా పక్కనే ఉన్నటువంటి శారదా నది, మరికొన్ని నదులు కూడా కలుషితం అయిపోతాయి. ఏలేరు కాలువ కూడా పూర్తిగా ఇది కానీ కలుషితం అయిందంటే అక్కడ నుంచి వెళ్ళేటటువంటి సాగు జలాలు కూడా పూర్తిగా కలుషితం అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దాంట్లో నివసించేటటువంటి మత్స్య సంపద అంతా కూడా అంతరించిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ నుంచి కొంతవరకు ఘన వ్యర్థాలని ఇక్కడ తరలిస్తున్నప్పటికీ ఇక్కడ నుంచి వాటర్ ద్వారా వచ్చేటటువంటి సాల్వెంట్ నుంచి విశాఖ సాల్వెంట్కి సంబంధించినటువంటి ప్రాంతం నుంచి అంతా కూడా ఈ సాల్వెంట్స్ అంతా కూడా కొంతమేరకు ఇక్కడ ఘన వ్యర్థాలు తరలించడం, అలాగే ద్రవ రూపంలో ఉన్నటువంటి వ్యర్థాలంతటినీ కూడా ముత్యాలంపాలెంకి సంబంధించినటువంటి ఆ బీచ్ పాయింట్కి పైప్ లైన్ ద్వారా తరలించి అక్కడ పూర్తిగా సముద్రంలో అయితే విడవటం జరుగుతుంది. అయితే ఆ వ్యర్థాలు కూడా పూర్తి శాతం కూడా శుద్ధి చేయకముందే సముద్రంలో విడిచిపెట్టడం వల్ల ఎక్కువ శాతం మత్స్య సంపద కూడా నాశనం అయిపోతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి రామ్కి యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో దీనిపై చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న రామ్కి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సక్రమమైన పద్ధతిలో వ్యర్థాలను ట్రీట్మెంట్ ప్లాంట్లోకి తరలించవలసింది పోయి ఈ విధంగా విడిచిపెట్టడం వల్ల ప్రజల ఆరోగ్యాలు, జీవరాశులు తీవ్రమైన ప్రభావానికి లోనవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొల్యూషన్ బోర్డుకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోవటం లేదని అంటున్నారు. నీటి నమూనాలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తీసుకుని వెళ్లారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు. రామ్కి ఫార్మా చేపడుతున్నటువంటి ల్యాండ్ ఫిల్కి సంబంధించి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. తాడి గ్రామంలో గ్రామస్తులంతా కూడా ముక్తకంఠంతో ఇక్కడ ల్యాండ్ ఫిల్ చేయరాదంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి తాడి గ్రామంలో ఎన్నో రకాల రోగాలతో మేము బలవుతున్నప్పటికీ ఇటు రామ్కి యాజమాన్యం కానీ
అటు రాజకీయ నాయకులు కానీ పట్టించుకోలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో 4 టీవీ తాడి గ్రామానికి వెళ్ళగా ప్రతి గ్రామంలో కూడా ఒకటే విషాదం చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ల్యాండ్ ఫీల్ చేయరాదు, తాడి గ్రామాన్ని తరలించాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కొంతమంది మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది 4 టీవీ. సార్ చెప్పండి, మీ పేరు ఏం పేరు? నీలబాబు. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే ల్యాండ్ ఫీల్డింగ్ కడితే ఊరు తీసి కట్టాలా, ఊరు తీసి ల్యాండ్ ఫీల్డింగ్ కట్టాలి, లేకపోతే మేము ఉండలేము. అందువల్ల ఊరు తీసిన తర్వాత మేము ల్యాండ్ ఫీల్డింగ్ కట్టాలి, లేకపోతే అంతా ఆపేయాలి. అది ఏంటి అసలు మీ గ్రామంలో ఈ సమస్య ఎక్కువ చిన్నపిల్లలు పాడైపోతున్నారు, గర్భవతులు పాడైపోతున్నారు, గర్భశ్రీ పాడైపోతున్నారు. అందరికీ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ వాసన పొల్యూషన్ రావట్లో చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం. అందువల్ల ఈ కంపెనీ ఆపేస్తే పర్లేదు, లేకపోతే ఊరు తీసినా పర్లేదు. అంటే మీరు రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారు? రాజకీయ ఏం చెప్తున్నారు? తీసేస్తారంటున్నారు, తీయడం కనపడలేదు. ఎందుకంటే మరి ఆ కంపెనీ వాళ్ళు ఏం డబ్బులు ఇస్తారని తెలియదు, డబ్బులు ఇస్తారని తెలియదు. ఆ డబ్బులు ఇస్తే అందువల్ల వీళ్ళు నాటకం ఆడుతారు నాయకులు. అసలు మీరు ఇక్కడ ఎమ్మెల్యేని చూసి ఎంతకాలం అవుతుంది? ఇద్దరు ఎమ్మెల్యే మారిపోండ్రు, ఇద్దరు ఎమ్మెల్యే చెప్పాం, ఇద్దరు పట్టించుకోలేదు. రామ్గౌడ్ డబ్బులు ఇస్తున్నట్టు ఉంది వాళ్ళకి, అందువల్ల ఊరు తీయట్లేదు. మరి మీరు రామ్కి అడిగారా ఎప్పుడైనా సరే మా గ్రామంలో సమస్య ఉందని? రామ్కి ధర్నా చేసాం, మొన్న ధర్నా చేసాం. మళ్ళీ మన ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాం, ఒక 500 జనం వెళ్ళాం. కలెక్టర్ గారు వచ్చారు, కలెక్టర్ గారు చెప్పారు ఎందుకమ్మా అంత ఆపుతామని చెప్పారు. ఆపమన్నాం, ల్యాండ్ ఫీల్డింగ్ ఆపుతామని చెప్పారు. మళ్ళీ మొదలు పెట్టారు, మళ్ళీ మా కుర్రలు వెళ్ళి అడ్డారు. ఇట్లా వెళ్ళి ఇప్పుడు మళ్ళీ మొదలెడతారు. మళ్ళీ కలెక్టర్కి మళ్ళీ ఒడిచిచ్చాం. ఏది ఇచ్చినా సరే పట్టించుకోలేదు రామ్గౌడ్. ఫ్యాక్టరీల నుంచి వస్తున్న కాలుష్యంతోనే తమ గ్రామంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, తమని ఇక్కడి నుంచి తరలించాలని తాడి తరలింపు బాధితుల సంక్షేమ సంఘం చాలా కాలంగా పోరాటాలు చేస్తోంది. మరోవైపు అనారోగ్యాలతో గ్రామంలో చాలా మంది మంచాలకే పరిమితమయ్యారు. తాడి గ్రామం 3 భాగాలుగా ఉంటుంది. తాడి, చిన్నతాడి, బీసీ కాలనీలుగా వీటిని పిలుస్తారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 742 కుటుంబాలున్న తాడి గ్రామంపై ఫ్యాక్టరీల కాలుష్యం తీవ్రమైన ప్రభావం చూపడంతో పాటు ఫార్మాసిటీలో ఏ ప్రమాదం జరిగినా తమ గ్రామంలో ఏమైపోతుంది అన్న ఆందోళన నిత్యం తాడి గ్రామస్తులను వెంటాడుతూనే ఉంటుంది. 2022 నుంచి ఇప్పటి వరకు ఫార్మాసిటీలో దాదాపు 20 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ప్రమాదం జరిగిన ప్రతిసారి తాడి గ్రామస్తులు అక్కడి నుంచి ఇతర గ్రామాలకు తరలి వెళ్లిపోవటం, మళ్లీ పరిస్థితి సద్దుమణిగాక తిరిగి రావటం పరిపాటిగా మారిందని గ్రామస్తులంటున్నారు. ఫార్మాసిటీ కాలుష్యమే కాదు, తాడి గ్రామస్తులను ప్రమాదాలు కూడా నిత్యం భయపెడుతూనే ఉంటాయి. ఈ ప్రమాదాల్లో మృతుల కుటుంబాలకు పరిహారం అందించి యాజమాన్యాలు చేతులు దులిపేసుకుంటున్నాయే తప్ప భద్రతను గాలికి వదిలేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరిశ్రమల శాఖ సమాచారం ప్రకారం 2022 జనవరి నుంచి ఇప్పటి వరకు పరవాడ ఫార్మాసిటీలో 20 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానంగా ఆక్టో ఫార్మాలో రియాక్టర్ పేలుడుతో పాటు ఎంఎన్ఎఫ్ ఫార్మా, ఎస్ఎన్ఎఫ్ ఫార్మా, ఎస్ఈజెడ్ అలివిరి ఫార్మా, గ్లాండ్ ఫార్మా, సాయి శ్రేయస్ ఫార్మా, ఆప్టిమస్ ఫార్మా సంస్థలో జరిగిన రియాక్టర్ పేలుళ్లు, గ్యాస్ లీక్ ప్రమాదాలు ఉన్నాయి. కోరి ఆర్గానిక్స్ రియాక్టర్ పేలుడుతో ఫ్యాక్టరీ గోడలే కూలిపోగా లారస్ ల్యాబ్స్ యూనిట్ 3లో జరిగిన అగ్ని ప్రమాదంలో 4 మృతి చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో తాడి గ్రామాన్ని తరలించడంతో పాటు ఈలోగా ప్రమాదాలు జరగకుండా ఫార్మాసిటీలో భద్రతా ప్రమాణాలు పక్కాగా అమలయ్యేలా పరిశ్రమల శాఖ చర్యలు తీసుకోవాలని తాడి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అసలు తాడి గ్రామాన్ని తరలిస్తానన్నటువంటి విషయాన్ని మంత్రులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎందుకు మర్చారు? తాడి గ్రామాని కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులపైన అణగదొక్కే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేది ఇదే విషయాన్ని మనతో పాటు మాట్లాడడానికి తాడి గ్రామానికి చెందినటువంటి గోవింద్ ఉన్నారో వారిని అడిగి అసలు ఏం జరుగుతుంది, రామ్కి ఫార్మా ఏం చెప్తుంది, ఏం మ్యాన్ప్లే చేస్తుంది, ఎలాంటి మెస్మరైజ్ చేస్తుందనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది 4 టీవీ. సార్ నమస్తే, చెప్పండి అసలు ఏం జరుగుతుంది తాడి గ్రామానికి సంబంధించి? ల్యాండ్ ఫిల్ అంటున్నారు, కొంతసేపు గ్రామాన్ని తరలిస్తామంటున్నారు. అసలు గ్రామాన్ని తరలిస్తారని ఎప్పుడు చెప్పారు, ఎవరు చెప్పారు, ఇప్పటివరకు ఎందుకు తరలించలేదు? గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన, మా బండారు సత్యనారాయణ మూర్తి గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళు తరలిస్తానని చెప్పడం జరిగింది. ఇది కాకుండా మళ్ళీ ప్రభుత్వం మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజు గారు కూడా తరలించిన తర్వాత మీ గ్రామానికి ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఊర్లో ఓట్లు అడగడానికి వస్తాను అని చెప్పిన వ్యక్తి అదే పైడివాడ అగ్రహారంలో ల్యాండ్ ఫిల్ మామూలు జగనన్న ఇల్లు పట్టాల పంపిణీకి వచ్చినప్పుడు అక్కడ సీఎం స్వయాన ముఖ్యమంత్రి కూడా అనౌన్స్ చేయడం జరిగింది, మీ గ్రామాన్ని తరలిస్తానని. తరలించకపోగా
ఇప్పుడు మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఊర్లోకి వచ్చి ఎలాగ ఓట్లు అడుగుతారని నేను ప్రశ్నిస్తున్నాను. కానీ ఈ ప్రభుత్వాలన్నీ కూడా మా గ్రామాన్ని మోసం చేయడమే జరుగుతుంది. మాకు గాలి కాలుష్యం అయిపోయి, నీరు కాలుష్యం అయిపోయి, మాకు ఎలా బతకాలో తెలియని పరిస్థితిలో మేము ఉన్నాం. ఫార్మా సిటీ స్థాపించిన సమయంలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని ఫార్మాల నుండి వచ్చిన వ్యర్థాలను మాత్రమే ఇక్కడ నిల్వ చేస్తామని మాట ఇచ్చిన రామ్కీ యాజమాన్యం ఇప్పుడు పక్క జిల్లాల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి ఘన వ్యర్థాలను తీసుకువచ్చి పరవాడ ఫార్మా సిటీ వద్ద నిల్వ చేస్తోంది. దీంతో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి. ప్రస్తుతం కర్మాగారాలు సింహభాగం రసాయనిక కర్మాగారాలు నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటున్నాయి. కాలుష్యానికి హాని చేసే విష రసాయనాలను వాయు, నీటి రూపంలో బయటకు వదిలేస్తున్నారు. రసాయనిక వ్యర్థాలతో బావులు, చెరువులు కలుషితమై త్రాగునీరు లేక మనుషులు, మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. నీరు కలుషితమవడంతో పంటలు పండగ ఈ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. అమాయకపు ప్రజలు చేసేదేమీ లేక బిక్కుబిక్కుమంటూనే కాలం వెళ్లదీస్తున్నారు. ఆదుకోండి మహాప్రభో అంటున్నా పట్టించుకునే నాదులే కరువయ్యారు. తాడి గ్రామస్తులు కన్నీరు తుడిచేందుకు దేవుడే దిగురావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. భూములను కారు చౌకగా కొట్టేసిన రామ్కీ యాజమాన్యం ఫార్మా బాధిత గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదు. అయితే ఇప్పటికే 4 టీవీ ప్రాంతం అంతా కూడా పరిశీలించడం జరిగింది. ఈ ప్రాంతానికి వచ్చే సమయంలో పూర్తిగా ముక్కుపోటలు ఎదిరిపోయే దుర్గంధం వెదజల్లుతున్న పరిస్థితి. ఇప్పటికీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ దుర్గంధంతో చాలామంది మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయంటూ కూడా తాడి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అధికారులు తక్షణమే ఈ ప్రాంతాన్ని సందర్శించి తాడి గ్రామాన్ని తరలించాలి, అలాగే వారికి పూర్తి న్యాయం జరగాలంటూ కూడా తాడి గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, 4 టీవీ విశాఖపట్నం ఫార్మా నుంచి.